మత్స్యదర్శిని భవనం కూల్చివేత. రామకృష్ణ బీచ్ రోడ్లో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న చేపల మ్యూజియం మత్స్యదర్శినిని జీవీఎంసీ అధికారులు శనివారం సాయంత్రం కూల్చివేశారు. ఆ స్థలం జీవీఎంసీ నుంచి లీజుకు తీసుకుని బీఓటీ విధానంలో పారగన్ వెంచర్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. నేవీలో పనిచేసిన రిటైర్ అయిన వారు దానిని నిర్వహిస్తున్నారు. ఎంతో కాలంగా ఖాళీ చేయాలని జీవీఎంసీ కోరుతున్నప్పటికీ కొందరు అవినీతిపరులైన అధికారులు అండతో లీజుదారులు దానిని కొనసాగిస్తూనే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో రహదారి విస్తరణకు కూడా ఈ భవనం అడ్డంకిగా ఉందని, లీజు విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీనిపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఏమైందో ఏమో శనివారం సాయంత్రం ఉన్నట్టుండి మత్స్యదర్శిని విద్యుత్ సరఫరా నిలిపివేసి జేసీబీతో కూల్చివేయడం ప్రారంభించారు. ఈ భవనం కూల్చివేతతో విశాఖ బీచ్ రోడ్లో ఒక బాటిల్ నెట్ తొలగనుంది.